ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథం 128వ కీర్తన కంప్లీట్గా చదవాలి. ఎవరు చదువుతారా? లేదా నేను చదువుతా. 128వ కీర్తన ఇక్కడ ఏం రాయబడిందో మనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడచవారందరూ ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలోగటి నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలెను. నీ భోజన పళ్ళ చుట్టూను నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. అది ఇంకా చెప్పండి. చాలండి. ఓహో, అదే అండి సన్నిధానం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన పిల్లలను చూడటం అనేది మన ఆశీర్వాదం, మన ధన్యత, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ బహుమతి. కొంతమంది చేస్తారంటే పిల్లలను చూడలేరు. వీడికంటే ముందు పిల్లలు వెళ్ళిపోతారు. ఏమండి, అలా ఉండకూడదు. అయితే ఆయన ఆశీర్వాదం మనకి ఎప్పుడు వస్తుందంటే ఆయన యందు మనం భయము, భక్తి, వినయం, విధేయత, యథార్థ కలిగి జీవించినప్పుడే ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం భయభక్తులు ఎందుకు కలిగి ఉండాలి అని అనుకుంటే, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు రాజుల రాజు, ప్రభుల ప్రభు, సృష్టికర్త, రక్షకుడు, సమస్తము చేయగల దేవుడానికి అసాధ్యమైనది ఏదీ లేదు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశ కాండము వారికి వారి సంతానం అనుకును నిత్యము క్షేమం కలుగునట్లు. ఇదే అండి, అక్కడ ధన్యతలు చూసాం, ఇక్కడ మేలు పొందుకుంటున్నాం, మేలు చూస్తున్నాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు క్షేమం, లేకపోతే క్షేమం ఉండదు. అంటే మనం ఆల్రెడీ కలిగి ఉన్నట్టే లెక్క. కాబట్టి మన కరోనా దాటిపోయింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లేకపోతే కరోనా మనం తీసుకెళ్ళిపోయేది. రోజుకి 1 crore అబోవ్ అమౌంట్ ఎస్పీ గారికి ఖర్చు పెట్టాడు. దక్కుతాడేమో అని అందరూ ప్రార్థనలు చేశారు, మనం కూడా చేశాం. ఎందుకంటే ఆయన మన దేవుని పాటలు అద్భుతంగా పాడాడు. ఏమండి, కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఉంచాల్సింది. కానీ అది ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో దేవుడు ఆయనకే తెలుసు, మనకు కూడా తెలుసు. కీర్తన గ్రంథం చదువుతూ 90వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు ఆయన. పిలిస్తే మనం ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాం. మనం ఆయనలో ఉండాలి. క్షేమం, ఏమండి, క్షేమం, అభివృద్ధి, భయభక్తులు అనేవి చాలా అవసరం. మొదటి సమయాల గ్రంథం ఇక్కడ ఏమందో చూద్దాం. ఇంకా 1 or 2 చెప్పిన ముగిచ్చేసి ఒక పాట పాడతాను. మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. మొదటి సమయాలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞలు భంగము చేయక నువ్వైతే నీ రాజధాని, నీ మంత్రి, ప్రధాని అవడానే కావచ్చు కాక. ఇక్కడ బెండా వాళ్ళ దేవుడి దగ్గర అప్పుడే క్షేమములు. నీవును నీ రాజును అది దేవుని భయభక్తులు కలిగి ఉండవలసిందేనండి. నాకు అవసరంలా, ఆయన దేవుడు కాదు. ఇవన్నీ పిచ్చ కథలు. తొందరగా వెళ్ళిపోవడానికి మార్గం నువ్వు సుగమం చేసుకుంటున్నావు అనమాట. దేవునికి భయపడాలి మనం. రాజులు, చక్రవర్తులు, ప్రవక్తలు భయపడ్డారు, సాష్టాంగ పడ్డారు. 24 పెద్దలు సాష్టాంగ పడ్డారు. మనకు ఒళ్ళొంగదు. మిమ్మల్ని అనకూడదులే, నన్ను నేను అనుకుంటున్నా. ఏమంటే కొంతమంది షోల్లో బీపీలు ఉంటే ప్రార్థన అంటే అట్లా ఉంగుంటారు తప్పితే, లేదా ఉంచో పెద్ద లెవెల్గా ప్రార్థన చేస్తారు. కానీ సాష్టాంగ పడే అనుభవం మనకి ఎవరికే లేదు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. అంటే ఓన్లీ ఒక ముస్లిమ్స్లోనే. నసలు మొత్తం అని ఇక్కడ మత్స్యాలు పడిపోతానికి. భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని దగ్గరికి రావాలి. నువ్వు రాజు అయినా సరే భయభక్తులు కలిగి ఉంటేనే నీకు క్షేమం, అభివృద్ధి. ఏమంటే ఇంకొకటి చెప్పి కాలం ఉంది. సరే, 2వ దినవృత్తాంతములు అండి. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 30-31 వచనము. 2వ దినవృత్తాంతములు 6:30-31. ఆయనలో ఆశీర్వాదం ఉంది.
దీర్ఘాయుషుంది. భయభక్తులు కలవారు ఎవరంటే బైబిల్ గ్రంథంలో భయభక్తులు కలవారు. చెప్పండి గారు, నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు అది ప్రతిఫలం ఉంటుందండి ఆయనలో ఉంటే. ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయలేం, మన వల్ల ఏమీ కాదు. ఆయనలో అంటుకట్టబడి ఉండాలా, అభివృద్ధి పొందాలా, భయభక్తులు కలిగి జీవించాలి. భయభక్తులు కలగాల వ్యక్తులు ఎవరంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తులు ఎవరంటే, మొదటగా యోబు గారు, ఏమండి నోవహు గారు, ఓబద్య గారు, అలాగే యోనా గారు, కొర్నేలి. ఇకపోతే అంతగా వీళ్ళ ముగ్గురి కంటే కూడా, ఇప్పుడు చదివిన లిస్ట్ కంటే కూడా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు చాలా మొండి వ్యక్తులు. ఎలాగంటే దేవుని కోసం భయపడి, దేవుని ఆజ్ఞలకి ఆయన వాక్యానికి భయపడి చిన్నప్పటి నుంచి భక్తి జీవితం చేసినటువంటి యోసేపు గారు పాపానికి దూరంగా పారిపోయాడు. అయితే ఇక్కడున్న ముగ్గురు వ్యక్తులు షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేవారు ఏం చేశారంటే, వాళ్ళు పారిపోతే అక్కడ తిరిగి పొందలవుతారు. దేవుని కోసం నిలబడిపోయారు, భయభక్తులు కలిగి జీవించారు కనుక వాడు రాజు ఎవడైతే ఉన్నాడు రాజు, వాడు అగ్ని 7 అంతలు చేసినప్పటికి కూడా చేసుకోవాలి అందులో వేసుకున్నారు. కానీ నీ ప్రతిభకు నమస్కారం చేయమన్నారు. ఒక్క నమస్కారం పెడితే వాళ్ళు అసలు చాలా బాగుండేది, కానీ పెట్టల. అంటే 1% కూడా వాళ్ళలో భక్తి, విగ్రహాలను పూజించాలి, విగ్రహాలు లోబడనే ఇది లేదు, అసలు మనసు ఏమాత్రం లేదు. సజీవుడైన దేవుని మొదటి నుంచి వాళ్ళు ఆరాధించారు. ఆ ముగ్గురికి గురి ఎవరు? దానియేలు గారు. ఆయన గారిని కూడా సింహపోలేదు, సేమ్ చెల్లించడా. అగ్ని 7 అంతలు చేసి అందులో వేస్తే ముగ్గురు షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు పడేస్తే అక్కడ రాజుగారికి నలుగురు కనపడుతున్నారు. ఎవరైనా నలుగురు, మన అంతరం చేసారా ముగ్గురు చేశారంటే మన నలుగురు ఉందా ఏంటిరా? దేవుడు అందులో ఉన్నాడు. వాళ్ళతో దహించగిన దేవుడు. ఆయన కాలం అంటే కాలం లేదంటే సముద్రం కలిసిపోయింది. వాళ్ళు వస్తున్నప్పుడు, వీళ్ళు వెళ్తున్నప్పుడు సముద్రం రోడ్డు ఏర్పడిపోయింది మధ్యలో. భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఏమండి, రాజుగారే దిగొచ్చాడు. దిగొచ్చి షడ్రక్ మేషక్ అబేద్నెగో దేవుడే దేవుడు మొత్తం శాసనం చేశాడు. నా దేశం చుట్టుపక్కల చేశారు కూడా వాళ్ళు ఆరాధించిన దేవుడైన యెహోవానే మనం ఆశ్రయించాలి తప్పితే ఈ విగ్రహాన్ని మొక్కొద్దు. విగ్రహం మొత్తం పడగొట్టేశాడు, తునాతునాలు అయిపోయింది. దురాయన మైదానంలో పెద్ద విగ్రహం చేశాడు. నమస్కారం పెట్టండి రిక్వెస్ట్ చేశాడు, పెట్టరు. దేవుని బిడ్డలో అంత భయభక్తులు నిండి ఉండాలని నేను మీకు బైబిల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సరే, ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయాలను ముద్రించిన కాక చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది.